ఎట్లా ఉంది సార్ ఇప్పుడు క్రౌడ్? సార్ ఉన్నారు, సార్ మాట్లాడుతారు. క్రౌడ్ ఫుల్గా ఉంది, క్రౌడ్ బాగుంది. ఏం సార్ ఎప్పటి నుంచి ఉంది క్రౌడ్? నిన్న నుంచి నిన్న సాయంత్రం నుంచి. మరేం సార్ ప్రయాణికులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎక్స్ట్రా బస్సులు చెప్తున్నాం, అంటే ఉన్న సర్వీసులు కాకుండా ఎక్స్ట్రా బస్సులు చెప్తున్నాం. అంటే ఓన్లీ తెలంగాణకు సంబంధించి దింపుతున్నారా లేకుంటే ఏపీకి కూడా? మేము నల్గొండ ఏరియా, మేము నల్గొండ నుంచి మామూలుగా ఒక 30 సర్వీసులు చెప్తే ఈరోజు 60 సర్వీసులు చెప్తున్నాం. మిర్యాలగూడ నుంచి ఒక 30 సర్వీసులు 40 సర్వీసులు చెప్తే ఈరోజు ఒక 70 సర్వీసుల దాకా చెప్తున్నాం. ప్రయాణికులు అంటున్నారు ఇప్పటి వరకు పొద్దున 2 hours నుంచి ఉన్నాం కానీ ఇక్కడ బస్సులు అసలు ఏమంటున్నారు? మరి మాది ఇక్కడ 2 పాయింట్లు, దిల్సుఖ్నగర్ పాయింట్, ఎంజీబీఎస్ పాయింట్. దిల్సుఖ్నగర్ పాయింట్ నుంచి ఆపరేషన్ జరుగుతుంది, ఇక్కడ నుంచి జరుగుతున్నాయి. కొన్ని బస్సులు అక్కడ నుంచి, కొన్ని బస్సులు ఇక్కడ నుంచి, కాబట్టి అక్కడ వాళ్ళకు ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది కాకుండా చెప్తున్నాం. అంటే క్రౌడ్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఎక్కువ ఉన్నారంటారా? పెరిగింది. ఎందుకు పెరగవలసి వచ్చింది? బికాస్ ఆఫ్ ఫ్రీ బస్ వల్ల. ఓకే, మరి ప్రయాణికులకు ఏర్పాట్లు ఏమైనా చేశారా? గత గవర్నమెంట్లో అయితే ప్రత్యేకంగా ఇట్లా టెంట్లు వేసి లేకుంటే ప్రయాణికులకు వాటర్ గీడ్ ఇచ్చేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా? ప్రతిరోజు ఎక్స్ట్రా పోతూనే ఉన్నాయి కాబట్టి ప్రయాణికులకైతే ఇబ్బంది రావట్లేదు. ఒకవేళ ఇబ్బంది వచ్చిన మరుక్షణం ఇక్కడ వాళ్ళ సిటీ వాళ్ళతోటి, ఎంజీబీఎస్ వాళ్ళతో సమన్వయం చేసుకొని వాళ్ళ బస్సులు తెప్పించుకొని, సిటీ బస్సులు తెప్పించుకొని మేము స్పెషల్ ఆపరేషన్ చేస్తాం.